ఈ 6వ తెలుగు ప్రపంచ మహాసభలకు వచ్చిన అతిథులందరికీ కూడా ఆహ్వానితులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మా పైతనం అందరూ కూడా నా పేరు డాక్టర్ లింగాల రామతీర్థ గారండి. సినీ నటుడిగా 465 సినిమాలు. నేను మన తెలుగువాడైన కొవ్వలి లక్ష్మీనరసింహారావు 1001 నవలు రాసినాడు. ఆయన మీదే మొదటి ఎంఫిల్ పిహెచ్డి నాదే. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఎంఫిల్, పిహెచ్డి బెంగళూరు విశ్వవిద్యాలయం నుంచి చేశాను. మా పిహెచ్డిని 3వ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత రావూరు భరద్వాజ్ గారికి అంకితించారు. 2వ జ్ఞానపీఠ అవార్డు గ్రహీత అయిన నారాయణ రెడ్డి గారు తన 30 ఏళ్ల సినిమా జీవిత ప్రయాణం 465 సినిమాలవి. మొదటి జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ గారు పనిచేసిన SRRలోనే నేను ఎంఏ తెలుగు క్లాసులు ఏళ్ళగడ్డ ఎంఏ తెలుగు క్లాసులు చెప్పడం జరిగింది. మహానుభావుడు. మా పైతరం అందరూ కూడా తెలుగు భాష పట్ల వాళ్ళ ప్రయత్నాన్ని తర్వాత తరానికి ఎంతో అద్భుతంగా వాళ్ళ మార్గదర్శకాన్ని అందించారు. ఇప్పుడు మా తరానికి, మా కింద తరాన్ని ప్రేరేపించవలసిన బాధ్యత మా మీద ఉందని చెప్పడానికే ఈ వీడియో మీ అన్ని ఛానళ్ళకి ఇస్తున్నాను. కర్ణాటక, తమిళనాడు, మలయాళం భాషల్లో పిల్లలందరూ కూడా చాలా మాతృభాష పట్ల మమకారంతో ఉన్నారు మన తెలుగు వాళ్ళకన్నా. మన తెలుగు పిల్లలు 10th క్లాస్ అయ్యాక తెలుగు పట్ల ఎవరూ కూడా మమకారం చూపించట్లేదు. చక్కగా నా పైతనం కానీ నా కింద తరం కానీ ఐఏఎస్లకి, ఐపీఎస్లకి, ఐఆర్ఎస్లకి వెళ్ళిన వాళ్ళు చాలా తక్కువ మన తెలుగు నుంచి, తెలుగు పాట నుంచి, తెలుగు ప్రజానీకం నుంచి. తమిళనాడు, కేరళ, కర్ణాటక గత 10-15 ఏళ్ళ నుంచి, 20 ఏళ్ళ నుంచి, 25 ఏళ్ళ నుంచి ఆడపిల్లల భాష సెలెక్ట్ అవుతున్నారు. అది వాళ్ళకి మాతృభాష పట్ల ఉన్న మమకారం మీద. మన పిల్లలకు కూడా ఆ మమకారాన్ని పెంచవలసిన బాధ్యత మా తరానికి, మా కింద తరాన్ని ప్రేరేపించవలసిన బాధ్యత మరింత ఉందన్నా. 10th దాకా తెలుగు పట్ల ఉన్న మమకారం ఇంటర్ డిగ్రీకి వచ్చాక, ఈ చైతన్య నారాయణ కాలేజీలు వచ్చాక వాడు సాంస్క్రిట్ 2వ సబ్జెక్టుగా తీసుకుని, 2వ లాంగ్వేజ్గా తీసుకుని తెలుగు భాష పట్ల ఉన్న మమకారాన్ని పక్కా తోస్తున్నారు. డిగ్రీ మా SRR కాలేజీలో 1600 మంది చదివి వాళ్ళు ఉంటే దాంట్లో సెకండ్ లాంగ్వేజ్ తీసుకున్న వాళ్ళు 450 మంది ఉన్నా 15 మంది కూడా ఎంఏ తెలుగుకి జాయిన్ అవ్వట్లేదు. కనుక కృష్ణా యూనివర్సిటీ తరపు ఎంఏ తెలుగు పక్కన పెట్టడం జరిగింది. మా ముందు తరం చదువుకునే రోజులు 5 జిల్లాలకు 6 జిల్లాలకు ఒక యూనివర్సిటీ ఉంటే ఇప్పుడు ప్రతి జిల్లాకు ఒక యూనివర్సిటీ పెట్టి అన్ని యూనివర్సిటీలో కూడా ఎంఏ తెలుగుకి పెట్టడం, పిల్లలు జాయిన్ అవ్వడం అనేది జరగట్లేదు. తెలుగు భాష పట్ల మమకారాన్ని పెంచవలసిన బాధ్యత మా తరానికి. అందుకోసం చెప్పడం కోసమే ఈ వీడియో ఇవ్వడం జరిగిందండి. అన్ని తరాలని కూడా మా కింద తరాన్ని పైన 11వ శతాబ్దపు నన్నయ్య గారి దగ్గర నుంచి ఈ అమ్మనుడి సామల రమేష్ బాబు గారి దాకా, జీవి పూర్ణచంద్ గారు, నారాయణరావు గారి దాకా కూడా తెలుగు భాషని బాగా విస్తృతం చేయడానికి మహాసభలు బాగానే పెట్టారు. అందరూ కూడా ఈ 3 వేదికలు పెట్టాం. పద్యాల మీద, కవితల మీద, నవల మీద, సాహిత్యం మీద, ముందు తరాన్ని ప్రోత్సహించే చర్యల మీద వేదికలన్నీ కూడా ముందు తరానికి ఉపయోగపడేలాగా భాషాభిమానులు అందరూ తెలుగు భాష పట్ల ముందు చూపు ఉన్న వాళ్ళు అందరూ కూడా బాగా చెప్తున్నారు. సభలన్నీ కూడా జయప్రదంగా జరుగుతున్నాయి. జై తెలుగు తల్లి. డాక్టర్ లింగాల రామతీర్థ గారు, సినీ నటుడిగా 465.